H1B మీద ఒక ఏది మన ఈ ప్రెస్ మీట్లు ఉంటాయి కదా, ప్రెస్ మీట్ లోనో లేకపోతే సంథింగ్ ఏదో పాడ్కాస్ట్ లోనో ఎక్కడో మాట్లాడారు అనమాట. H1B visa program, which has been riddled with fraud and abuse and has been displacing American workers for decades. There will only be one exemption in my bill, and it will allow for a $10,000 per year cap on visas issued to medical professionals like doctors and nurses who provide life-saving care to Americans. However, even this $10,000 per year cap will be phased out over 10 years to allow us time to build our own pipeline of American doctors and physicians. అసలు H1B కంప్లీట్ గా కీల్ చేసేయాలి, నేను బిల్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నా కాంగ్రెస్ లో అని చెప్పారనమాట. సో అయితే అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి అంటే, మెయిన్ వచ్చేసేసి H1B అసలు కంప్లీట్ స్టాప్ ప్రస్తుతానికి, ఇంకా అసలు నో మోర్ H1B, ఇంకా ఫ్యూచర్ లో అసలు H1B మీద ఎవరు తేవడానికి ఉండదు. నెక్స్ట్ దాంట్లో ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఓన్లీ 10,000 H1B. ఆ 10,000 కూడా ఎవరికి, ఓన్లీ డాక్టర్స్ కానీ లేకపోతే ఏమన్నా మెడికల్ కి సంబంధించిన వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళకి కానీ, సో ఏదైనా సరే ఎవరైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఈ H1B ఇవ్వాలి. లేదు ఒకవేళ ఈ టెక్ వాళ్ళు మనకి కంపల్సరీ కావాల్సిందే అని అంటే వాళ్ళని వీసా మీద తీసుకురావాలి, ట్రైనింగ్ ఇప్పించేయాలి, ఎంబటే పంపించేసేయాలి. అంటే ఇక నో మోర్ పర్మనెంట్ రెసిడెంట్ అనమాట. అంటే ఇంకా H1B తర్వాత గ్రీన్ కార్డు ఉండొద్దు. 6 years H1B అంతే అయిపోయింది. ఇంకా 6 years తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి, గ్రీన్ కార్డ్ అనేది ఉండదు అనమాట. సో ఇలాంటి కొన్ని పాయింట్స్ తోటి కాంగ్రెస్ లో బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు.